అదే గనక ఈ జ్ఞానాన్ని తెలుసుకుని, ఆయన చెప్పిన పద్ధతిలో గనక జీవిస్తే, అసలు నిజంగా ఇంత అందమైన ప్రపంచాన్ని ఆయన సృష్టించిండా అని అనిపిస్తది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, కరెక్టే ఇప్పుడు ఇది మేము ఆచరిస్తాము. మరి వాళ్ళ సంగతి ఏంటి? మేమెంత మంచితనంతోటున్నా వాళ్ళే మమ్మల్ని ఇంకా 4 మాటలు అంటూ ఉంటారు. ఎంత అని సహిస్తాం. మరి వాళ్ళు వినాలి గదా! ఈ జ్ఞానాన్ని. ఇలాంటి చాలా ప్రశ్నలొస్తున్నాయి. సో, ఇక్కడ మన ప్రాక్టికల్ లైఫ్‌లోకొస్తే భగవంతుడికి కనెక్ట్ అవుతాము. దానివల్ల శాంతి ఎమర్జ్ అవుతది. అంటే ఉద్భవిస్తది. ఆ స్టాక్ మన ఆత్మలో ఉంటది. ఈ పాయింట్ అందరూ జాగ్రత్తగా వినాలి. ఆ శాంతి అన్న స్టాక్ మనలో ఉంటుంది. ఆ తర్వాత బయట నుంచి ఆలోచన ద్వారా ఎవ్వరి నుంచి క్రోధాన్ని తీసుకోము. ఈ శాంతిని వాడుతూ పోతాం. అప్పుడేమైతది? ఈ శాంతి నిండుతూ పోతది. ఒక శాంతియే కాదు మనం ఏ దైవీ గుణాన్ని తీసి వాడినా కానీ, ఆ ష్ ఆ గుణం మనకు మల్టిప్లై అవుతూ ఉంటది. నిండుతూ ఉంటది. ఆ స్టాక్ ఉంటది. ఇంకా ఆ తర్వాత బయట ప్రపంచం ఏం చేసినా గాని మనలో ఆ క్రోధం లేదు, ఆ లోభం లేదు, మోహము, అహం లేవు కాబట్టి ఇక అవి బయటకొచ్చే అవకాశమే లేదు. ఈ దైవీ గుణాల యొక్క సుగంధం ఏదైతే ఉందో ముందు మనకే అనుభవంలోకొస్తది. ఇది మన వరకి. ఆ తర్వాత అవతల వాళ్ళు అంటూనే ఉన్నారు అనంటే, ఈ పద్ధతిలో చేస్తూ ఉంటే కొంతవరకే ఎఫెక్ట్ ఒస్తుందంటే, నెక్స్ట్ ఏం చెయ్యాలి అనంటే, వాళ్ళ పట్ల వాళ్ళొక దివ్యాత్మ, శాంతి స్వరూపం అని ఎలాగో అనుకుంటాం. అది కాకుండా, ఈరోజు ఒక వ్యక్తి మనని ఒక మాట అంటున్నాడు అనంటే, కోపం తెచ్చుకుంటున్నాడు అంటే, ఆత్మ బలహీనంగా ఉందని అర్థం. భగవంతుడు నిజంగా చెప్పాలి అనంటే, ఈరోజు ఆత్మ యొక్క స్వధర్మం శాంతి, ప్రేమ. కానీ ఎవరైనా క్రోధంతో వ్యవహరిస్తున్నారు, ద్వేషంతో వ్యవహరిస్తున్నారంటే, పరధర్మంలో ఉన్నారు అనంటే, ఆత్మ బలహీనంగా ఉందని అర్థం. ఇట్స్ ఎ మెంటల్ డిజార్డర్. ఈ రోజుల్లో కోపం తెచ్చుకుంటే చాలా సహజం అంటున్నారు గానీ, యాక్చువల్‌గా అది భగవంతుని దృష్టిలో మానసిక రోగాలివన్నీ. అంటుకుంటున్నాయి. అందరి నుంచి అంటుకుని అందరికి అవే రోగాలొచ్చేసాయి. ఎక్కడ చూడు కోపము, ఎక్కడ చూడు ద్వేషము, పగ, ప్రతీకారాలు, కక్షలు. గృహస్థులోనేనే మళ్ళెక్కడో బయట అనుకోకండి, సినిమాలు అనుకోకండి. ఇళ్ళలోనే జరిగిపోతుంది. సో, అప్పుడు ఏం చెయ్యాలి అనంటే, బయట నుంచి తీసుకోవడం ఎలాగో ఆపేస్తామో, ఆ వ్యక్తులని కూడా శక్తిశాలిగా ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉంటేనే కోపం తెచ్చుకుంటది. శాంతి స్వరూప సదా శాంతి స్వరూప భవ అని వరదానం ఇవ్వాలి.